నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఎంత సంచలనం రేపిందో మనందరికీ తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి మద్యం స్కామ్ కూడా అంతే కాకరేపుతోంది. ప్రభుత్వం మారాక మరి ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి. ఇప్పటికే వాసుదేవరెడ్డి ఇంటిపై కూడా సిఐడి అధికారులు సోదాలు చేశారు. మరి కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి తవ్వే కొద్ది లింకులు బయటకు వస్తున్నట్టు దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లే వినిపించే అవకాశం ఉండబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఇదంతా కూడా తన మెడకు చుట్టుకోబోతుంది అని భావించిన వాసుదేవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అప్రూవర్గా మారబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. మరి ఆయన అప్రూవర్గా మారితే మరి పై హోదా దగ్గర నుంచి కింద హోదా వరకు చాలా మంది పేర్లు కూడా వినిపించే అవకాశం ఉంది. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరైతే జైలుకి వెళ్ళారో అలాగే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అని వింటూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులకు కూడా నమస్కారం. సో ఆంధ్రప్రదేశ్లో బాగా మద్యం స్కామ్ జరిగింది అని చెప్పి ప్రతిపక్షాలు గతంలో 5 ఏళ్లలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చాలా మొత్తుకున్నాయి. మరి దాని గురించి అయితే ఇప్పుడు మరి ఆ ప్రతిపక్షమే ఇప్పుడు అధికార పక్షం అయింది. దాని గురించి సోదాలు చేస్తున్న కొద్దీ చాలా నిజాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి అంటున్నారు. అలాగే వాసుదేవరెడ్డి అనే అతన్ని మరి సిఐడి అధికారులు ప్రశ్నించారు అని అంటున్నారు. కొన్ని కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పి గత 3 రోజుల నుంచి వింటూనే ఉన్నాం. మరి ఈ వాసుదేవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన లొంగిపోతున్నారు అంటే అప్రూవర్గా మారిపోతున్నారు అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది సార్ ఈరోజు. మరి ఆయన అప్రూవర్గా మారితే ఇంకెంతమంది ఈ కేసులో చిక్కునే అవకాశం ఉంటుందంటారు? అసలు ఈ వాసుదేవరెడ్డి స్టేట్ గవర్నమెంట్కి చెందిన వ్యక్తి కాదు. అసలు ఈయన సెంట్రల్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్కి సంబంధించిన వ్యక్తి. ఈయన డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారిని తీసుకొచ్చినట్టే. ఇది ఏమైందంటే ఇతను ఎవరైతే వీళ్ళకి డమ్మీగా ఉంటారో, ఒక రబ్బర్ స్టాంప్ లాగా ఉంటారో అటువంటి వ్యక్తిని ఊరికే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉంచి మొత్తం వీళ్ళు షో రన్ చేయదలుచుకున్నారు, చేశారు కూడా. వీళ్ళు ఏంటంటే ఈ గతంలో బ్రాండెడ్ షో ఇవి ఉండేవమ్మ లిక్కర్ ప్రోడక్ట్స్, అవి కూడా రీజనబుల్ రేట్లో ఉండేవి. ఇప్పుడు ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత బ్రాండెడ్ అయితే రేట్ ఎక్కువ ఉంటాయి, తర్వాత మార్జిన్ గవర్నమెంట్కి తక్కువ ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఓన్ పీపుల్తో డిస్టిలరీస్ పెట్టించారు చీప్ టైప్ లిక్కర్ని ప్రొడ్యూస్ చేయడం కోసం. దాన్ని బేవరేజెస్ కార్పొరేషన్ కొంటది వాళ్ళ దగ్గర అనమాట. కొని వాటిని మళ్ళీ వీళ్ళు గవర్నమెంటే అమ్ముతుంది. ఇది ఈ కుంభకోణం అనేది చాలా భారీ. ఇప్పుడు మీరు ఢిల్లీ గురించి చెప్పారు కదా, ఢిల్లీ కుంభకోణం మహా అయితే 100 కోట్ల కుంభకోణం. దానికి ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ని, కవితని, ఇంకా చాలామందిని దానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశారు. దాదాపు ఢిల్లీ సిసోడియా అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా దాదాపు సంవత్సరం నుంచి కూడా బెయిల్ రాకుండానే ఉన్నాడు. ఆయన మిస్సెస్కి తీవ్రమైన అనారోగ్యం ఉంది, అయినా కూడా బెయిల్ కూడా ఇవ్వటంలా. మొన్న మాత్రం ఏదో పెరోల్ ఇచ్చారు 1-2 డేస్. అయితే అసలు దానికి దీనికి పోలికే లేదు. ఇది చాలా భారీ స్థాయిలో జరిగిన కుంభకోణం. ఇది ప్రధానమంత్రి కూడా మొన్న మధ్య ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా అసలు ఇది ఎంత స్థాయిలో జరుగుతుంది, ఎంత చీప్ లిక్కర్ని ఏ రేట్కి అమ్ముతున్నారు, దాని మూలన ప్రజలు ఎంత అనారోగ్యానికి గురవుతున్నారు, ఎన్ని హాస్పిటల్స్లో ఎలాంటి కేసెస్ వీళ్ళే ఉంటున్నారు వార్డుల్లోనని అవన్నీ. తర్వాత ఆమె టెస్ట్కి పంపిస్తే కూడా అది హ్యూమన్ కన్సంప్షన్కి పనికిరాదనే రిపోర్ట్లు కూడా వచ్చినాయి. అయినా కూడా వీళ్ళు నిర్భీతిగా అమ్ముతున్నారు. మొన్నట్లాగా జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆధిక్యత రావటం, ఇప్పుడు ఆయన పదవి స్వీకారం చేయకపోయినా కూడా పాత పాలసీని అయితే రద్దు చేశారు. ఏది ఈ నాసి రకం బేవరేజెస్ కార్పొరేషన్ వీటి నుంచి డిస్టిలరీస్ నుంచి బేవరేజెస్ కొనకుండాను, వాటిని ప్రజలకు అమ్మకుండాను ఇది ఆపేశారు సిఐడి వాళ్ళు. చేస్తే ఏమైంది, ఇతను వాసుదేవరెడ్డి విల్లా మీద కూడా రైడ్ జరిగింది. చాలా వరకు కొంత డాక్యుమెంట్స్ కూడా ఆధారాలు దొరికినాయి అంటున్నారు. దొరకపోయినా వాసుదేవరెడ్డి తెలుసు, సిఐడికి కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చెప్పాడు కదా, వివేకానంద రెడ్డి గారి కేసు పైన బాబాయికి తెలుసు, చంపింది పైన దేవుడికి తెలుసు, కింద ఉన్న కడప ప్రజలకు తెలుసు అన్నట్టు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు, తాగే వాళ్ళకి తాగని వాళ్ళకి కూడా ఈ కుంభకోణం. అయితే సిఐడి వాళ్ళు ఈయన్ని స్వాధీనంలోకి తీసుకుని చెప్పేటప్పటికి ఆయనకు అర్థమైపోయింది, నన్ను నామమాత్రంగా చేసి ఇతనికి కొంత కమిషన్ ఇచ్చారు, ఇవ్వలేదని కాదు, చాలా నామమాత్రంగా ఇచ్చారు. అదే కనుక ఇతను కనుక వాళ్ళ ద్వారా రాకుండా ప్రభుత్వ ప్రమేయం కనుక అందులో తక్కువ ఉంటే ఇంకా ఇతనికి ఆదాయం ఎక్కువ వచ్చేది. మొత్తం ఆదాయం వాళ్ళు తీసేసుకుని తేనె తుట్టి ఉందనుకోమ్మా, తేనె తుట్టినేమో వాళ్ళు పిండుకున్నారు, పురుగులు తుట్టి ఇతనికి ఇచ్చారు. అతనికి చాలా మినిమం ఇచ్చారని అసంతృప్తి
సంతృప్తి అతనికి ఉంది. కానీ ఇప్పుడు ఈ కేసులో దొరికితే ఫస్ట్ ముద్దాయిగా ఇతను అవుతాడు. ఎందుకంటే కార్పొరేషన్ ఎండీగా ఉన్నాడు, 5 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి. ఇంత పెద్ద అమౌంట్కి అతను తినేశాడని అనుకుంటారు కదా. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే జరిగిన హిస్టరీ మొత్తం చెబుతున్నాడు. ఆ రికార్డులు కూడా చూపిస్తాడు అతనికి. వీళ్ళకి సిఐడికి ఏం చూపిస్తాడు, వీళ్ళు ఇగో ఇట్లా ఇంతంత రేటుకి మేము ఈ ప్రొక్యూర్ చేసుకుంటున్నాము పలానా డిస్టిలరీస్ నుంచి, పలానా రేటుకి అమ్ముతున్నాము, వీటి నాణ్యత ఇది. కాబట్టి అందులో జరిగిన ఎవరికి వెళ్ళి ఈ మామూలు వెళ్ళిపోయినాయో క్లియర్గా చెప్పేస్తాడు. అతన్ని ఎత్తిన ఎందుకు వేసుకుంటాడు, అతను తినని డబ్బంతా. ఇప్పుడు అది చాలా తీవ్రమైన నేరం అది. అసలు ఏ స్థాయిలోకి వెళ్తుందో కూడా ఎంతమంది బయటకు వస్తారో తెలీదు. ఇప్పుడు ముఖ్యంగా విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు, సీఎం ముఖ్యులు అందరూ వస్తారు. ఆ డిస్టిలరీస్ నడుపుతుంది కూడా వైఎస్ఆర్సీపీ పెద్ద నాయకులు ఇవన్నీ. ఇప్పుడు వాటన్నిటిని లైసెన్సులు కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం రద్దు అయిపోతుంది. ఎందుకంటే వాటికి సరైన ప్రొసీజర్ లేదు. అప్పటికప్పుడు ఇచ్చేశారు అంతే, ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేయండి మేము తీసుకుంటామని. ఇప్పుడు ఈయన అప్రూవర్గా మారే అవకాశం పూర్తిగా ఉంది. అతను కనుక మారకపోతే అతని జీవితం అయిపోయినట్టే. మారితే అన్నా కనీసం కొంతలో కొంత శిక్ష తగ్గుతుంది అతనికి. ఎవరైతే నిజమైన దోషులు ఉంటారో వాళ్ళ మీదకి వెళ్తుంది. వాటికి సంబంధించిన ఆధారాలు ఈయన దగ్గర ఉన్నాయి. పూర్తిగా సిఐడి కన్విన్స్ అయ్యేంతగా చూపించగలడు, వాళ్ళకి నమ్మకం కలిగే అన్ని ఆధారాలు. ఎందుకంటే ఆయనే కదా హ్యాండిల్ చేసింది. ఇట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంత పెద్ద పెద్ద కుంభకోణాలు చేయడానికి వీళ్ళని బలిపశువులు చేస్తున్నారు. అందులో కేంద్రం నుంచి తీసుకొస్తున్నారు. అసలు యాక్చువల్గా ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి కూడా కాదు, నాకు తెలిసి ఆయన నల్గొండ జిల్లా వ్యక్తి వాసుదేవ్ రెడ్డి. అయితే ఇప్పుడు ఎక్కువగా రేపు కనుక అతను ఇది స్టేట్మెంట్స్ కనుక రికార్డ్ చేసిన తర్వాత అతను దీంట్లో వీళ్ళకి ఇచ్చే స్టేట్మెంట్లో మొత్తం ఎవరెవరు ఉన్నారు, ఎంత ఉన్నారు, ఎంతెంత క్వాంటిటీస్ ప్రతి నెల కొన్నారు, ఏ డిస్టిలరీస్ నుంచి కొన్నారు, వాళ్ళకి ఎంత పే చేశారు, ఇవన్నీ బయటకు వస్తాయి. దాంతో ఏం జరుగుతుందంటే అసలు ఇందులో ఎంత కుంభకోణం జరిగిందనేది అసలు విషయం బయటకు వస్తుంది. తర్వాత అక్కడ డిస్టిలరీస్ వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు రేట్ పెంచుకుంటారు. ఎట్లా అంటే అసలు అది స్టాండర్డ్ డిస్టిలరీస్ నుంచి వచ్చే ఒక క్వార్టర్ బాటిల్ సపోజ్ 70 రూపాయలు అనుకోండి, 60 రూపాయలు, వీళ్ళు ఇక్కడ 80 రూపాయలు ఇస్తున్నారు ఈ లో క్వాలిటీకి కూడా. అక్కడ మార్జిన్ ఉంటుంది, అమ్మేటప్పుడు ఉంటుంది. అట్లా ఏ స్థాయిలోనైనా సరే వీళ్ళు మ్యాక్సిమం అవినీతి చేయడానికి చేశారు కూడా. ఇప్పుడు అందుకని వాసుదేవ్ రెడ్డి అయితే మాత్రం డెఫినెట్గా అప్రూవర్ అవుతాడు. అప్రూవర్ కాకపోతే అతని జీవితం అయిపోద్ది. అప్రూవర్గా మారినా కూడా ఆయనకు ప్రాణహాని ఉండే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది అంత పెద్ద స్కాము. ఇప్పుడు ఆయన్ని కాపాడాల్సిన బాధ్యత సిఐడి మీద ఉంది. ఇప్పుడు మొన్న మధ్య అతను ఉన్నాడు సార్ దస్తగిరికి కూడా ఇట్లాగే ప్రాణహాని ఏర్పడింది కదా వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో. ఇప్పుడు ఇతని ప్రాణాలు కూడా కాపాడాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం మీద, సిఐడి అధికారుల మీద ఉంటుంది. ఆయన్ని అవసరమైతే ఎక్కడన్నా ఒక సేఫ్ జోన్లో పెట్టాలి, లేకపోతే ఆయన ఉంచరు. రైట్ సార్, మీరు అన్నట్టు మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీఎం హోదా దగ్గర నుంచి కూడా అందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇప్పటికీ జైల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఆయన కూడా ఉన్నాడు, సీఎం కూడా ఉన్నారు. కానీ మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డి అనే ఆయన అప్రూవర్గా మారితే ఇంకా పైన నుంచి కింద విజయసాయి రెడ్డి వరకు కూడా అందరి పేర్లు వినిపించే అవకాశం అయితే ఉంటుంది. మరి ఎంతమంది జైల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందంటారు, వెళ్తారంటారా? తప్పకుండా అప్పుడు అవసరమైతే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిఐడి స్థాయికి కూడా మించిన కేసు అని అనిపిస్తే ఇది సిబిఐకి అప్పగిస్తారు. అప్పుడు సిబిఐకి అప్పగించినప్పుడు సిబిఐ ఇవాళ ఇప్పుడు మొన్న వివేకానంద రెడ్డి గారి కేసు టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం వలన కేసు ముందుకెళ్ళా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు కదా, ఇప్పుడు ఆ కేసుని స్పీడ్గా ఇచ్చేస్తారు. ఇదే కాదు, ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అవినాష్ రెడ్డి కేసును కూడా ఇప్పుడు స్పీడప్ చేస్తారు. ఆల్రెడీ సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఈ ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసెస్ని, క్రిమినల్ కానీ ఎనీ కేసెస్ వితిన్ 1 year లోపల సాల్వ్ చేయమని. ఇప్పుడు అది అడ్డం పెట్టుకుని తొందరగా కూడా వీటిని ఇప్పుడు అదే కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆర్థిక నేరాలు కూడా స్పీడప్ చేస్తారు. ఇవన్నీ కూడా స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. అవసరమైతే అవి ఎట్లాగూ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి కదా, సిఐడి కూడా ఇది తనకు మించిన బరువు అనుకున్నప్పుడు దీన్ని కూడా సిబిఐకి రిక్వెస్ట్ చేస్తారు దర్యాప్తు చేయమని. థ్యాంక్ యూ అమ్మా, మన వీక్షకులకు కూడా నమస్కారం.